పరాభవనామ సంవత్సర వేడుకల్లో భాగంగా ఈరోజు ఉదయం మన మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగినటువంటి సమావేశంలో వివిధ శాఖల వారికి సన్మానాలు మరియు కవి సమ్మేళనంలో కన్నా ముందు పంచాంగ శ్రవణం జరిగినందుకు అందరికీ విచ్చేసిన మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి కవి సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసినటువంటి కవి పండితులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ తులా శ్రీనివాస్ గారు. అందరికీ నమస్కారం. నా కవితా శీర్షిక ఊరిడిసి పోతప్పుడు. దెవులాటలన్నీ ఒక్క మోపున ముసురుకున్నప్పుడు నిద్రలేని మాపులు కొన్ని కనుగుడ్ల మీద కలత సూదులు గుచ్చుతాయి. పొదుగుబట్టి పాలు గుడిసే మేకపిల్లను బల్మీకి పట్టి గుంజుకపోయినట్టు బస్తీ వైపు బతుకు తొవ్వొకటి బలవంతంగా తెరుచుకుంటుంది. పాత పుస్తకాలు, సినిగిన బట్టలు, ఇరిగిన కుర్చీలు, తెగిన చెప్పులు ఇవే కదా ఇక్కడ వదిలేసిపోతున్నవి. మరి గిదేం చిత్రమో బరువు తగ్గుతుంటే భారం పెరిగినట్టయితుంది. సంతోషాలను తోర్నపాకు కట్టి ఈ బజాట్లనే కదా ఊరేగింది. కలతలన్నిటినీ ముక్కలుగా నరికి ఈ ఆడకట్లనే కదా ఎగజల్లింది. వస్తువులైతే ఎట్లనో వదిలేసిపోతా, మరి జ్ఞాపకాలను ఎలా వదలను? వస్తువులైతే ఎట్లనో వదిలేసిపోతా, మరి జ్ఞాపకాలను ఎలా వదలను? ఎక్కడికి పోయినా తోకూపుకుంటా సందుమూలదాంకా సాగదోలే విశ్వాసాన్ని ఎన్ని బండ్లు గట్టి ఎంట తోలుకపోను. ఎంటబడి ఊరికొచ్చిన లేగదూడ నెనరుగా నాకిన తడి అచ్చులు, ఒళ్ళంతా నాకిప్పుడు కనిపించని పుట్టుమచ్చలు. ఎంటబడి ఊరికొచ్చిన లేగదూడ నెనరుగా నాకిన తడి అచ్చులు, ఒళ్ళంతా నాకిప్పుడు కనిపించని పుట్టుమచ్చలు. తిన్నవా నాయనా అని కడుపు నింపే ముచ్చట్లు, ఆపదకు సాపదకు అక్కరొచ్చే సోపతులు, రేపు ఇక పిల్లలకు చెప్పుకునే నీతి కథలు. తూప్రాసిలో ఊరవిష్కల అరుపులు, సాయమాని కింద బల్లెపీట మీద దరువులు, యాదికొచ్చినప్పుడల్లా దించుకోలేని బరువులు. నీడను మోసిన నేలను గుండె పొరల్లో సర్దుకొని, శ్వాసలు తీసిన గాలిని తిత్తుల నిండా నింపుకొని, నెత్తురు పంచిన అమ్మను నెత్తిన తిప్పిన అయ్యను ఎదపుటల్లో దుఃఖ పదాలుగా రాసుకొని, బతుకు పడవనెక్కి మెతుకు వేటకు పోతున్నా, భారమైన గుండెతో ఇయ్యాల నేను నా ఊరిడిసి వెళ్ళిపోతున్నా. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. జ్ఞాపకాల దొంతరల మీ కవిత చాలా అద్భుతంగా ఉంది.